అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలు కూడా కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం కఠిన ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో అవే తప్పులు కొనసాగుతున్నాయి. దీంతో అనేక మంది అమాయక విద్యార్థులు ఆసుపత్రులు పాలవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏడాదిలో కనీసం 10 ఘటనలు చోటు చేసుకోవడం ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మధ్యాహ్న భోజన పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. అధికారుల అలసత్వం, సమన్వయ లోపం చిన్నారుల పాలిట శాపంగా పరిగణిస్తుంది. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో పలు సంఘటనల వల్ల చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇటీవల మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నాడు. ఇప్పటికే ఎంఈఓను, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ను అక్కడ సస్పెండ్ చేశారు. డీఈఓను కూడా బదిలీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ మనకు ఘటన పరిశీలించిన గుడ్లు ఏవైతే కుళ్ళిపోయిన గుడ్లు పిల్లలకు వడ్డించడం వల్లనే 15 మందికి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. అదేవిధంగా మరుసటి రోజు ఏదైతే జిల్లా కలెక్టర్ సమన్వయం తీసుకుని జిల్లా కలెక్టర్ వచ్చి అక్కడ వంట చేయించినా కూడా మళ్ళీ అన్నంలో పురుగులు పడ్డ సంఘటన కూడా అక్కడ మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా సంఘటనలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ అదేవిధంగా ఖచ్చితంగా అక్కడ మెనూ పాటించాలి, శుచికరమైన భోజనం అందించాలని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏదైతే కార్యనిర్వహణ కింద స్థాయిలో ఉందో అక్కడ సమన్వయ లోపం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇక్కడ మిడ్ డే మీల్స్ చేసే వంటవారితో సహా ఇక్కడ కొంత ఘటనను పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ ముఖ్యంగా వంటవారు ఏదైతే ఒకటే గ్రామంలో 5-6 మహిళా గ్రూపులు ఉన్న విషయంలో ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా 2-3 మహిళా గ్రూపుల మధ్యలో తీవ్ర ఒత్తిడి, తీవ్రమైన పోటీ ఎదుర్కొని ఒకరిపై ఒకరు చాడీలు చెప్పడం, అదేవిధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడము, అదేవిధంగా ఇట్లాంటి అంటే కొన్ని ఘటనలను హైలైట్ చేయడం వల్ల ఇట్లాంటివి చాలా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. మనం ముఖ్యంగా ఇట్లాంటివి గమనించినట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆగస్టు నెలలో దాదాపు 7 పాఠశాలల్లో అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కొల్లాపూర్ మండలం పెండ్లవల్లిలో ఆగస్టు 4వ తేదీన ఇట్లాంటి ఘటన చోటు చేసుకుని 43 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అదేవిధంగా వెల్దండ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో కూడా 4వ తేదీననే అన్నంలో పురుగులు రావడం వల్ల 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అదేవిధంగా ఆగస్టు 8వ తారీఖు నాడు అచ్చంపేటలోని ప్రైవేట్ స్కూల్లో కూడా ఇట్లాంటి ఘటన చోటు చేసుకుంది. దీనికి తోడు జడ్చర్లలో 7వ తారీఖు అంటే ఆగస్టు 7వ తారీఖు నాడు మైనార్టీ గురుకుల పాఠశాలల్లో తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన చోటు చేసుకుంది. ఇట్లాంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం, అదేవిధంగా అధికారులు ఎంతో పకడ్బందీగా ఇట్లాంటి అంటే చిన్న ఘటనలు కూడా బయటకు రాకుండా చూస్తున్నప్పుడు అంటే ఘటన జరగకుండా చూస్తున్నప్పటికీ పలు ఘటనలు చోటు చేసుకుంటడం చాలా శోచనీయం. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నాడు. జిల్లా అధికారులు అంటే ముఖ్యంగా కలెక్టర్ స్థాయి అధికారులను ప్రతి పాఠశాలలో తరచుగా విజిట్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఎక్కడైతే మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న క్రమంలో అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, అదేవిధంగా వంట చేసే క్రమంలో అక్కడ ఎట్లాంటి అంటే కిచెన్ కానీ అదేవిధంగా అక్కడ ఉండే మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని చూసేందుకు జిల్లా కలెక్టర్లు కూడా స్పష్టంగా అక్కడ విజిట్ చేస్తూ ఉన్నారు. దీనిపైన అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలను మూల స్థాయి వరకు అంటే కింది స్థాయి వరకు ఇంప్లిమెంట్ చేస్తే ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయని ఇక్కడ చాలా మంది అంటే విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.